రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీవెన్స్ మాడ్యూల్ ను కూడా మా యొక్క వెబ్సైట్ లో రెడీ చేశాము, మీరు చూడవచ్చును. ఈ గ్రీవెన్స్ మాడ్యూల్ అనేది కొత్తగా ఏర్పాటు చేశాము. ప్రస్తుతం కొన్ని రోజుల వరకు ఇది మా వెబ్ పోర్టల్ ద్వారా మీరు ఎవరైనా సరే కంప్లైంట్లు ఇచ్చుకోవచ్చును. 2-3 రోజుల తర్వాత లేదా వారం రోజుల తర్వాత అయినా సరే మేము దీని యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాలని అనుకుంటున్నాము. ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము. ఆ నంబర్ కూడా మీకు మేము మా ఒక పిఆర్ఓ డెస్క్ ద్వారా మీకు తెలియజేస్తాము. అది యూ కెన్ సీ ఇట్ ఫ్లాషింగ్ ఆన్ ద నోటీస్. ఇదే విధంగా కంటిన్యూస్ బేసిస్ మీద సూచనలు ప్రకటనలు మీ సహకారంతో చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఇది గజెట్. ఈ గజెట్ లో ముందు నేను ఏముందో వివరిస్తాను, తర్వాత మీకు చెప్తాను, సరేనా? సో ఈ నోటిఫికేషన్ ఈ 2వ పేజ్ ఏమో మీకు ఇందాక మేము చూపించినటువంటి షెడ్యూల్ పూర్తి వివరాలు ఉంటాయండి. ఇది తెలుగులో ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. ఏదైతే అనెక్షన్ 2 ఉంటుందో ఇది రెవెన్యూ డివిజన్ వైజ్, అలాగే ఫేజ్ వైజ్ గా ఆ రెవెన్యూ డివిజన్ లో ఉన్న మండలాలు అలాగే గ్రామ పంచాయతీ స్థానాలతో సహా దీంట్లో పొందుపరిచి ఉంటాయి. కాబట్టి ఇది మీరు చూసుకోవచ్చును. ఇది చాలా వివరంగా కూడా ఉన్నది ఈ గెజెట్. కాకపోతే మీకు ఏ జిల్లా ఇంట్రెస్ట్ గా ఉంటుందో ఆ జిల్లాకు సంబంధించిన మాత్రమే మీరు చూసుకోవచ్చును. లేదు మీకు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి అని అనుకుంటే ఒక కాపీ ఈ రోజు మీరందరూ చూడాలని తెలుగు వర్షన్ మాత్రమే మీ యొక్క కింద మీకోసం స్పెషల్ గా అరేంజ్ చేసినటువంటి పిఆర్ఓ రూమ్ లో ఇది పెట్టడం జరుగుతుంది. మా ఆఫీస్ వాళ్ళు మీకు తదనుగుణంగా మీకు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతాయి. సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు ఈ అనౌన్స్మెంట్ ద్వారా మీ ద్వారా మొత్తం గ్రామ ఓటర్లకు కూడా సవినయంగా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. We have declared the whole dates for the Gram Panchayat elections. These elections will be held for 12,728 Sarpanch and 1,12,242 ward offices. The election schedule will be held in 3 phases, starting from 27th November up to 17th December. The phase 1 starts 27th November. The poll day is on the 11th. On the same day, after half day of the poll, the results will be declared in the next half, and the Upasarpanch also will be elected on the same day. The second phase starts on 30th November with the nominations. It ends with the poll day on the 14th. The counting will be done and the result declared on the same day. And the Upasarpanch also will be elected on the same day. Phase 3, nominations will start on the 3rd December, ending with the poll day on 17th December. And the entire poll exercise will be completed by 17th December for the offices of Gram Sarpanches and also ward offices spread over 12,728 Sarpanch offices and 1,12,242 ward offices. And the total number of voters who have registered and who have been registered in the ward-wise, polling station-wise electoral rolls are 1,66,55,186. So there will be almost
more than 1 lakh polling stations in which the elections will be held. In each phase, we will be covering about 4,000 and odd sarpanch places and more than 35,000 ward offices in the 3 phases of the elections. Nota will be there on the ballot paper. Yes. అభ్యర్థులు ఎంతవరకు ఖర్చు పెట్టచ్చు మేడం? అభ్యర్థులు ఎంతవరకు ఖర్చు పెట్టచ్చు మేడం? అన్ని వివరాలు కూడా మీకు సర్క్యులర్ ద్వారా అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా మేము పొందుపరిచి మేము పంపిస్తాం. ఆఫీసెస్ కు వేరు వేరుగా ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఫేజ్ వైజ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల మీరు ఫస్ట్ ఫేజ్ కండక్ట్ చేసి రిజల్ట్ అదే రోజు అనౌన్స్ చేశారు కదా, దాని ఇంపాక్ట్ సెకండ్ ఫేజ్ మీద, సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ థర్డ్ ఫేజ్ మీద పడతాయి కదా. అంటే ఫస్ట్ ఫేజ్ లో మీరు అదే రోజు పోలింగ్ ఉంటుంది, కౌంటింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 జిల్లాలో కాంగ్రెస్ గెలిచింది, లేకపోతే 5 జిల్లాలో టీఆర్ఎస్ గెలిచింది, లేకపోతే 5 జిల్లాలో బీజేపీ గెలిచింది, దాని ఇంపాక్ట్ ఇటు ఉంటుంది కదా సెకండ్ ఫేజ్. జనరల్ గా ప్రభావం ఉంటుంది అప్పుడు. ఎలక్షన్స్ అన్నవి నిర్వహించాల్సిన బాధ్యత మాకున్నది. ఏ ఆఫీసెస్ అయితే టర్మ్ అయిపోయిందో ఆ టర్మ్ అయిపోయిన ఆఫీసెస్ కు మేము నిర్వహించవలసినటువంటి బాధ్యత మాపై ఉన్నది కాబట్టి అదే విధంగా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ ఎన్నో రకాలైన కారణాలు అండ్ అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యం, లాజిస్టిక్ సౌలభ్యం కోసం ఫేజ్ వైజ్ గా నిర్వహించడం జరుగుతుంది. ఎంసీసీ కోడ్ కూడా ఉంటుంది. అదేవిధంగా బందోబస్తు, ఇంకా ఎలక్షన్ విధుల్లో కూడా ఎంతో మంది స్టాఫ్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ కి అందరూ ఓటర్స్ మాతో సహకరిస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.